ఆల్ వెల్కమ్ టు 10 Max. రిలీజ్ టైం దగ్గర పడటంతో ప్రమోషన్ స్పీడప్ చేశారు ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్. పవన్ కళ్యాణ్ అభిమానుల అంచనాలే టార్గెట్ గా ఇప్పటి వరకు సాంగ్స్ తో హడావిడి చేసిన టీం ట్రైలర్ తో పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతోంది. మరి ఫస్ట్ అప్డేట్ నుంచి మూవీ కంటెంట్ ఏంటనేది రివీల్ చేయని మేకర్స్ ఉస్తాద్ ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారా? ఇంతకీ పవర్ స్టార్ సినిమాపై జనాల్లో ఉన్న డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేస్తారా? వచ్చే గురువారం ఉగాదిన బాక్సాఫీస్ ముందుకొస్తోంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా. గబ్బర్ సింగ్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ కావడం, పైగా ఓజీ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ పై అభిమానులు అంచనాలు మామూలుగా లేవు. ఫ్యాన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి ఏమాత్రం తగ్గకుండా వరుస ప్రమోషన్స్, ఈవెంట్స్ తో హంగామా చేస్తున్న హరీష్ శంకర్ ట్రైలర్ తో పూనకాలు తెప్పించేందుకు రెడీ అయ్యారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ట్రైలర్ కి ఇప్పటికే డేట్ లాక్ చేశారు మేకర్స్. ఈ శనివారం మూవీ ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ స్పెషల్ పోస్టర్ తో అప్డేట్ ఇచ్చారు. దీంతో పవన్ అభిమానులతో పాటు ఆడియన్స్ అటెన్షన్ అంతా ఉస్తాద్ మూవీ ట్రైలర్ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ లో ఎక్కడా స్టోరీ పాయింట్ పై చిన్న హింట్ కూడా ఇవ్వలేదు హరీష్ శంకర్. కేవలం పవన్ మార్క్ ఎలివేషన్స్ హైలైట్ గా ఉస్తాద్ నుంచి గ్లిమ్స్ మాత్రమే ఇచ్చారు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ట్రైలర్ పై అభిమానుల ఎగ్జైట్మెంట్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పవన్ కళ్యాణ్ తో హరీష్ శంకర్ ఈ సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఉస్తాద్ తేరీ మూవీకి రీమేకా అని ప్రచారం జరిగింది. దీంతో ఈ శనివారం విడుదలయ్యే ఉస్తాద్ ట్రైలర్ తో ఫుల్ క్లారిటీ వస్తుంది అంటున్నారు జనాలు. అలాగే హైప్ విషయంలో ఇప్పటివరకు వచ్చిన సాంగ్స్ సాలిడ్ బస్ తీసుకురాలేదు అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మ్యూజికల్ గా ఉస్తాద్ ఆల్బమ్ గబ్బర్ సింగ్ రేంజ్ లో లేదని ఫ్యాన్స్ కూడా చెప్తున్న సిచ్యువేషన్. ఈ విషయంలో డీఎస్పీ డిసప్పాయింట్మెంట్ చేసినా తమన్ తన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మ్యూజిక్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి వీటన్నింటికీ చెక్ పెడుతూ ఉస్తాద్ ట్రైలర్ ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. పుష్ప 2 పాన్ ఇండియా సక్సెస్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ఇద్దరు తమిళ డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇచ్చారు అల్లు అర్జున్. ఎట్లీతో పాన్ వరల్డ్ మూవీని ఇప్పటికే పట్టాలెక్కించిన బన్నీ లోకేష్ కనగరాజ్ తో పాన్ ఇండియా సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమాలకి ఈ డైరెక్టర్స్ తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్ అనే డైలాగ్ లోనే లైనప్ విషయంలో అస్సలు తగ్గేదేలే అంటున్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఆల్రెడీ డైరెక్టర్ అట్లీతో సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో హాలీవుడ్ రేంజ్ గ్లోబల్ సినిమా చేస్తున్న బన్నీ తన 23వ సినిమాని లోకేష్ కనగరాజ్ తో పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప 2తో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని రూల్ చేసిన అల్లు అర్జున్ ని డైరెక్ట్ చేస్తున్న అట్లీ, లోకేష్ ఈ సినిమాలకి తీసుకుంటున్న రెమ్యునరేషన్ పై చర్చ జరుగుతోంది. అల్లు అర్జున్ తో హాలీవుడ్ స్టాండర్డ్ సినిమా చేస్తున్న డైరెక్టర్ అట్లీకి సన్ పిక్చర్స్ ఆఫర్ చేసిన రెమ్యునరేషన్ కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి 30 కోట్లు తీసుకున్న అట్లీ, బన్నీ 22వ సినిమా కోసం ఏకంగా 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు అట్లీ తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర 100% స్ట్రైక్ రేట్ తో కలెక్షన్స్ తో పాటు సక్సెస్ సాధించడంతోనే ఈ మొత్తం ఇచ్చేందుకు నిర్మాతలు రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే ఇండియన్ సినిమాల్లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న డైరెక్టర్స్ లిస్ట్ లో డైరెక్టర్ అట్లీ పేరు చేరటం పక్కా అంటున్నారు ఆడియన్స్. బన్నీతో గ్లోబల్ సినిమా చేస్తున్న అట్లీపై మాత్రమే కాదు, పాన్ ఇండియా మూవీకి రెడీ అవుతున్న డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రెమ్యునరేషన్ పై కూడా చర్చ జరుగుతోంది. కూలీ సినిమాకి 50 కోట్లు తీసుకున్న లోకేష్, మైత్రి నిర్మాతలు ప్రొడ్యూస్ చేస్తున్న అల్లు అర్జున్ 23వ సినిమాకి 75 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే కూలీ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర వచ్చిన మిక్స్డ్ రిజల్ట్స్ తోనే పారితోషికంలో అట్లీతో పోలిస్తే లోకేష్ కనగరాజ్ కి 25 కోట్ల డిఫరెన్స్ అంటున్నారు జనాలు. మరి కెరీర్లోనే హైయెస్ట్ పారితోషికం అందుకుంటున్న ఈ తమిళ డైరెక్టర్స్ ఈ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్స్ సాధిస్తారో వెయిట్ అండ్ సీ. మామూలుగా సమ్మర్ లో స్టార్ హీరోల సినిమాలే ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతుంటాయి. కానీ 2026 సమ్మర్ మాత్రం స్టార్టింగ్ లో ఉస్తాద్, ఎండింగ్ కి పెద్ది అన్నట్లుంది సిచ్యుయేషన్. ఈ మధ్యలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా కనిపించడం లేదు. దీంతో ఈ ఛాన్స్ వాడుకొని సత్తా చాటాలను చూస్తున్నారు యంగ్ హీరోలు. మార్చిలో సమ్మర్ బాక్సాఫీస్ కి జోష్ తెస్తానంటున్న పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తప్పించి మరే స్టార్ హీరో సినిమా రేసులో లేదు. అంతేకాదు, ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు జనాన్ని థియేటర్స్ లోకి రప్పించే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. దీంతో ఈ అవకాశాన్ని బైకర్ సినిమాతో క్యాష్ చేసుకునేందుకు రెడీ అయ్యారు శర్వానంద్. ఇండియాస్ ఫస్ట్ మోటో క్రాసింగ్ ఫిలిం గా తెరకెక్కిన బైకర్ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో డాల్బీ సినిమా ఫార్మాట్ లో ఏప్రిల్ 3న థియేటర్స్ లోకి వస్తోంది.
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో బైకర్, రాకాస సినిమాలు విడుదలవుతున్నట్లే సెకండ్ వీక్ బరిలో దిగుతున్నారు ఇద్దరు యంగ్ హీరోలు. లాంగ్ గ్యాప్ తర్వాత అడవిశేష్, డెకాయిట్, నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ సినిమాలతో వస్తున్నారు. డిఫరెంట్ జోనర్స్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలపై జనాల్లో మంచి బజ్ క్రియేట్ అయింది. ఒక ప్రేమ కథ అంటూ రాబరీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన డెకాయిట్ షూటింగ్ రీసెంట్ గా పూర్తయింది. ఆల్రెడీ రూబారో సాంగ్ తో మ్యూజికల్ ప్రమోషన్ స్టార్ట్ చేసిన అడవిశేష్ ఏప్రిల్ 10న ఆడియన్స్ ముందుకొస్తున్నారు. షూటింగ్ కంప్లీట్ చేసి డెకాయిట్ రిలీజ్ పై అడవిశేష్ క్లారిటీ ఇస్తే, అదే ఏప్రిల్ 10న విడుదల ప్రకటించిన స్వయంభూ టీం ఈ విషయంలో సస్పెన్స్ కంటిన్యూ చేస్తోంది. త్వరలో సాంగ్ రిలీజ్ కి రెడీ అయిన నిఖిల్ టీం ప్రమోషన్స్ కూడా చేస్తోంది. అయితే సీజీ వర్క్ కారణంగా స్వయంభూ ఒక వారం వాయిదా పడే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో పనిలో పనిగా ఓటీటీ డీల్ కుదుర్చుకుని ఏప్రిల్ 17న పాన్ ఇండియా మూవీగా డాల్బీ సినిమా ఫార్మాట్ లో నిఖిల్ సిద్ధార్థ్ స్వయంభూ థియేటర్స్ లోకి రానుంది. మరి స్టార్ హీరోలు లేని టైం చూసుకొని వస్తున్న ఈ యంగ్ హీరోలు తమ సినిమాలతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారు? వెయిట్ అండ్ సీ. మామూలుగా జనం మాట్లాడుకుంటారు కదా, వీడి కష్టాలు సినిమా కష్టాలకి మించి ఉన్నాయని. అయితే రిలీజ్ విషయంలో జననాయకన్ సినిమా అంతకు మించిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తోంది. ఇప్పటికే వరుస ఎదురు దెబ్బలు ఫేస్ చేసిన విజయ్ చివరి సినిమాకి ఊహించని షాక్ తగిలింది. విజయ్ చివరి సినిమా జననాయకన్ బాక్సాఫీస్ రికార్డులు తిరగరాస్తుంది అనుకుంటే అసలు రిలీజ్కే అడ్రస్ లేకుండా పోయింది. చూస్తూ ఉంటే విజయ్ లాస్ట్ సినిమా ఇప్పట్లో థియేటర్స్లోకి వచ్చే ఛాన్స్ ఏమాత్రం కనిపించడం లేదు. సెన్సార్ క్లియరెన్స్ కోసం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది జననాయకన్. రీసెంట్గా మరోసారి రివైజింగ్ కమిటీకి ఏర్పాటు చేసి సినిమా స్క్రీనింగ్ లాస్ట్ నిమిషంలో వాయిదా పడింది. అయితే నెక్స్ట్ డేట్ పై క్లారిటీ ఇవ్వకపోవడంతో జననాయకన్ విడుదల మరింత ఆలస్యం అవుతుందని ఫీల్ అవుతున్న విజయ్ ఫ్యాన్స్ ని వర్రీ అయ్యేలా చేస్తుంది ఓ షాకింగ్ న్యూస్. విజయ్ జననాయకన్ కు సెన్సార్ చిక్కులు ఇప్పట్లో తగ్గే సిచ్యువేషన్ కనిపించడం లేదు. ఈ సంక్రాంతికి బాక్సాఫీస్ ముందుకు రావాల్సిన ఈ సినిమా రిలీజ్ పై డైలమా ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. సెన్సార్ క్లియరెన్స్ రాక 3 నెలలుగా ల్యాబ్కే పరిమితమైన జననాయకన్ సినిమాకి సంబంధించిన ఓటీటీ డీల్ కూడా క్యాన్సిల్ అయినట్లుగా తెలుస్తుంది. సినిమాపై ఉన్న భారీ హైప్ తో జననాయకన్ ఓటీటీ రైట్స్ ని దాదాపు 120 కోట్లకు డీల్ కుదుర్చుకున్న అమెజాన్ దాన్ని రద్దు చేసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. ఇందుకు సంబంధించి మూవీ టీం నుంచి క్లారిటీ రావాల్సిందే. జననాయకన్ సినిమా ఫిబ్రవరిలో విడుదలవుతుందని ప్రచారం జరిగిన ఏప్రిల్ 30 వరకు కష్టమేనని మూవీని కెనడాలో విడుదల చేస్తున్న యార్క్ సినిమాస్ ట్వీట్ చేసింది. దీంతో జననాయకన్ సినిమా కొత్త విడుదల తేదీ ఎప్పుడు అనే దానిపై బిగ్ సస్పెన్షన్ కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే జూన్ 22న విజయ్ బర్త్డే లోపైన జననాయకన్ సినిమా థియేటర్స్ లోకి రాకపోతుందా అని ఆశగా చూస్తున్నారు విజయ్ అభిమానులు. మరి రిలీజ్ పరంగా ఎన్నో చిక్కులు ఫేస్ చేస్తున్న జననాయకన్ కి ఈ ఓటీటీ డీల్ రద్దు అనేది భారీ షాక్ అంటున్నారు జనాలు. రాకాస నుంచి సెకండ్ లిరికల్, బ్యాండ్ మేళం నుంచి ఎమోషనల్ సాంగ్, గోదావరి గట్టుపైన నుంచి మెలోడీ ట్రాక్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రాకాస సినిమా నుంచి సెకండ్ లిరికల్ గా పదే లవ్ ట్రాక్ విడుదల చేశారు మేకర్స్. కామెడీ హారర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 3న థియేటర్స్ లోకి వస్తుంది. బ్యాండ్ మేళం సినిమా నుంచి ఏంటో ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. శ్రీరామనవమి సందర్భంగా ఈ నెల 26న సినిమా థియేటర్స్ లోకి వస్తుంది. గోదావరి గట్టుపైన సినిమా నుంచి బంగారు బొమ్మ మెలోడీ ట్రాక్ విడుదల చేశారు మేకర్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అక్షయ్ కుమార్ భూత్ బంగ్లా సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా వచ్చే నెల 10న విడుదల కానుంది. జునైద్ ఖాన్, సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోన్న ఏక్ దిన్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటుంది. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ మూవీ మే 1న ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఎపిక్ సినిమా నుంచి విడుదలైన సంచారమే సాంగ్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. సితారా బ్యానర్ పై వస్తోన్న ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం మూవీ థీమ్ సాంగ్ 2 మిలియన్స్ కి పైగా వ్యూస్ తో ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. వింటారా సరదాగా సినిమా నుంచి విడుదలైన అనగనగా అమెరికా ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. అశోక్ గల్లా, శ్రీగౌరీ ప్రియా జంటగా నటిస్తోన్న ఈ సినిమా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. మా రాముడు అందరివాడు సినిమాకి సంబంధించిన ఇడిసెల్లిపోయావా సాంగ్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సాంగ్ ని విడుదల చేశారు. ఆది, మేఘ, హానిక హీరోయిన్స్ గా నటిస్తోన్న బుల్లెట్ రెడ్డి మూవీ రెగ్యులర్ షూటింగ్ సూపర్ ఫాస్ట్ గా జరుగుతుంది. శ్రీలక్ష్మి ఫిలిమ్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై.
ప్రమోషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.